దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ జంతర్ మంతర్లో అయితే ఇటు నీట్ పరీక్ష లీకేజ్కి సంబంధించి బీజేపీ పార్టీ అయితే ఇటు ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇట్లా రోడ్డు పైన వచ్చేసి ధర్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు కూడా ఇటు రాష్ట్ర సంబంధించి ఇటు గాంధీ భవన్కి అయితే ముట్టడికి వెళ్ళారు నిన్న. సో ఈరోజు కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలో గాంధీ చౌక్ అయితే బీజేపీ పార్టీ నిరసన చేపట్టింది. మనతో మాట్లాడేందుకైతే బీజేపీ నాయకులైనటువంటి మలయాళ సుభాష్ అన్న గారు అవుతున్నారు, మాట్లాడే ప్రయత్నం. ప్రధానంగా ఈ నిరసనకు సంబంధించి మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది మొన్న జరిగినటువంటి గాంధీ భవన్ ముట్టడికి మా బీజేపీ నాయకులు వెళ్తూ ఉంటే రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు మేము పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రాహుల్ గాంధీ యొక్క దిష్టి భవనం అయితే దానం చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క నివాసాన్ని ముట్టడి చేశారు. కాంగ్రెస్ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇతర ఎంపీలు కావచ్చు. అక్కడ ఇంటి దగ్గరికి వెళ్తే సమస్యలు అనేవి పరిష్కారం కావు. మీకు అనేది ఒక గుడి లాంటి పార్లమెంట్ ఉంది. దాంట్లో సమస్యల్ని చెప్పుకోవడానికి, సమస్యల్ని తీర్చుకోవడానికి, ఏ చట్టాన్నైనా సవరించడానికి ఒక గుడి లాంటిది పార్లమెంట్ భవన్ ఉంది. సో ఇటు ఈ నీట్ వ్యవహారానికి వచ్చేసి ఒక బీజేపీ నాయకులుగా మీరేం భావిస్తారు? ఇలాంటి నీట్ పేపర్లు మేము కూడా ఎప్పుడూ కావాలని అనుకోవట్లేదు. ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారు చేసిన తప్పుగా కాదు. ఇది వాటికి సంబంధించిన ఏజెన్సీలు ఏవైతే ఉంటారో వాటిలో పనిచేసేటువంటి అధికారులు దాన్ని లీక్ చేయడంలో కొంత తప్పు జరిగి ఉండొచ్చు. దాన్ని కూడా మేము కూడా ఈరోజు ఒప్పుకుంటున్నాం. దానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో లీకేజ్ చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకొని వారిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ అనేది ప్రధానంగా ఇటు కాంగ్రెస్కు మద్దతుగా వెళ్తుంది. ఇటు ఈ రాజకీయంతో వస్తుందా, ఇటు నీట్ పే చేయాల్సి వస్తుంది? ఈరోజు బీజేపీ పార్టీ అనేది బీజేపీ పార్టీని ఢీ కొట్టాలనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు అయితే కాదు, న్యూట్ పేపర్ రాసినటువంటి విద్యార్థులు అయితే కాదు, పాకిస్తాన్ నుంచి కానీ రోహింగ్యాల రూపంలో ఉన్నటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి విద్యార్థులే వాళ్ళంతా. ఏ ఒక్కడు కూడా నీట్ పేపర్ గురించి అక్కడ ప్రశ్నిస్తలేడు. వాళ్ళ ఒక స్లోగన్ కూడా మీరు పూర్తిగా ఏ వీడియో చూసినా స్లోగన్స్ మాత్రం ఏ నీట్ పేపర్కి సంబంధించినట్టుగా లేదు అని నేను గమనించాను. అది రాష్ట్ర ప్రభుత్వం గురించి మీరు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకు చేశారు అనుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయిన సంబంధించినటువంటి అధికారులు వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే తొలగించింది, కానీ పై అధికారులను ఎలాంటి సస్పెండ్ చేయలేదు. 2 శాఖలు అతని దగ్గర ఉంచుకున్నాడు కదా, ఆ 2 శాఖలకు కూడా ఈరోజు ముఖ్యమంత్రికి మరియు విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది కదా అని మేము ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు. సో మొత్తానికి పెద్ద కొడబ్గల్ మండలంలో అయితే కాంగ్రెస్ నేతలు అయితే నిన్న రోడ్డు పైన ధర్నాలు అయితే చేపట్టారు. అంటే మీరు దీనికి ఎలా భావిస్తారు? నిన్న చేసిన ధర్నాకు కానీ వాళ్ళు చేసినటువంటి తప్పులను తెలంగాణలో కానీ మన కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ఈ నిరసన చేస్తున్నట్టుగా ఉంది. వీళ్ళు ఏ ఒక్క నిరుద్యోగి కూడా న్యాయం చేసినట్టుగా లేదు. ఏదైతే ఇప్పటివరకు తెలంగాణలో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో నిరుద్యోగులకు, యువతకు, ప్రతి ఒక్క వర్గానికి వాళ్ళు మోసం చేయడమే తప్ప వాళ్ళకు ఏమి చేత కాదని నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళు మాటలకే తప్ప చేతలకు పనికిరాని ఒక పార్టీ అని నేను. బీజేపీ ప్రధానంగా కొడబ్గల్ మండలానికి ఏం చేసిందంటే ఒక బీజేపీ నాయకుడిగా మీరు ఏం చెప్తారు ప్రజలకు? పెద్ద కొడబ్గల్ మండలానికి సంబంధించినటువంటి ఇండ్లను వాళ్ళు పేరు పెట్టుకొని మాత్రమే ఈరోజు చలామణి అవుతూ ఉన్నారు. కానీ ఆ ఇందిరమ్మ ఇళ్ళలో 50% డబ్బులు మావి కూడా ఉన్నవి. 2 లక్షల రూపాయలు మేము ఈరోజు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నాము. మరియు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద డబుల్ బెడ్రూమ్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా 60,000 రూపాయలు కూడా వెచ్చిస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే పెద్ద కొడబ్గల్ మండల సంబంధించి బీజేపీ నాయకులు ఏదైతే నిరసన చేపట్టిన మొత్తానికి పూర్తి అప్డేట్స్ అయితే ఇవి. కెమెరామ్యాన్ బాలు అన్నతో మనూరు వార్తలు, పెద్ద కొడబ్గల్ నుంచి.